సో గైస్ ఫైనల్లీ మనది డీజే కొత్తది అయితే వచ్చింది, రీప్లేస్మెంట్ ఉంది కదా. సో ఆ రీప్లేస్మెంట్ అయితే మనకు వచ్చేసింది, ఎందుకంటే అది సడన్లీ 5 days తర్వాత మనకైతే పెద్ద బొక్క పెట్టేసింది కాబట్టి. సో మన ప్యాకేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేసుకుంటే బెస్ట్ విత్ వీడియోతో, ఎందుకంటే మనకి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. సో అన్బాక్స్ అయితే ఈసారి అయితే ఏ ఇష్యూ లేకుండా మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మంచిగా వచ్చింది, కాకపోతే వాడిన తర్వాత అంటే వాడమంటే జస్ట్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసి చెక్ చేస్తుంటాము ఛార్జ్ ఎంత ఉంది అని చెప్పి. సో అట్లా కాకుండా అయితే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తున్నాను. సో ఫైనల్లీ మనకి కొత్త పీస్ అయితే వచ్చేసింది. సో సేమ్ కొత్త మోడల్ ఇది. అన్బాక్స్ చేసేసుకుని మనకి ఇందులో మెయిన్ అసలైన ఐటమ్స్ మెయిన్ ఉంటే చాలు. యాక్చువల్లీ జాబ్కి కూడా టైం అవుతుంది, అందుకే తొందరగా వేసాను. ఎస్, ఇది ఒక జాయింట్ విత్ ఇది బ్యాటరీ కేస్. డిస్ప్లే సేమ్ కేస్, డిస్ప్లే యాక్సరీస్ ఉంటాయి. ఇది మెడలో వేసుకోవడానికి బ్లాక్. Type-C 2 కనెక్టర్. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్ అనమాట, మ్యాగ్నెట్. ఇది హెడ్ బ్యాండ్. సో ఇక్కడ కెమెరాని మనం మౌంట్ చేసుకోవచ్చు. ఇది ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇందులో ఉంది. మినీ డీజే యాక్షన్ 2 డిస్ప్లే అన్బాక్సింగ్. అడిషనల్గా ఇది కేస్, మ్యాగ్నెటిక్ కేస్ కనెక్ట్ చేద్దాం. ఇది జాయింట్ పర్ఫెక్ట్. మనకి ఇక్కడ ఇండికేట్ కూడా అవుతుంది ఒక లైట్. సో ఇది కేస్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేద్దాం ఎట్లుందో. ఛార్జ్ లేదని చెప్తుంది. ఛార్జ్ లేదు ప్రజెంట్ అయితే, నాకు అదే అర్థం కాలేదు. కొంచెం ఛార్జ్ ఉండాలి, బట్ పర్లేదు. సో మ్యాగ్నెట్ అయితే చూద్దాం. ఫస్ట్ కేస్ వేసి తర్వాత మ్యాగ్నెట్ వేసి చూద్దాం. సో మొత్తం ప్రాపర్ ఇట్లా ఉంటుంది. సో ఫైనల్గా మనం మౌంట్ చేసినాక అయితే మొత్తం మన సేమ్ యాస్టీజ్ ఏదైతే ఉందో కెమెరా మొత్తం విత్ కేస్తోని విత్ మనకి మౌంట్, మ్యాగ్నెటిక్ మౌంట్ అంతా ప్రాపర్గా సెట్ చేసేసిన. ఛార్జ్ అయితే లేదు, ఛార్జ్ చేసి అయితే చూద్దాం ఫస్ట్. సో దీని పరిస్థితి ఏందో. ఇదైతే కాదని అనుకుంటున్నాను. సో అదే అంటారు కదా 100%లో ఒక 10 to 15% అట్లా వస్తాయని. మేబీ నాకు వచ్చింది అనుకుంటా, బట్ ఇదైతే రాదని హోప్తో ఉన్నాయి. సో అది గైస్ ఛార్జ్ అయితే చేద్దాం.